అరే నమస్తే అక్క. ఏం పేరురా ఈమె పేరు? అన్నపూర్ణ అంటారా? నమస్తే అన్నపూర్ణ అక్క. గట్లా అంటావు అలీబాయిని? అలీబాయ్ ఎంత మంచి కమీడియన్ ఆయన సినిమాలకు ఆయన కోసమే పోతాం మేము. అలీబాయిని అంటావు నువ్వు? ఏం రాబాయ్ ఇది? ఏం లెక్క ఇది? అలీబాయ్ సుమా అంటారా? ఎవరామే సుమానా? సుమా అలీ దోస్తులు. ఆడియో ఫంక్షన్ అంటే ఒక పార్టీ లాంటిది, చిన్న దావత్ లాంటిది. మజాకులు ఆడుకుంటారు, తాగుతారు, తిరుగుతారు, ఏదైనా వేసుకుంటారు. ఏదో వేసి చిన్న సెటర్ దానికి ఇంత పెద్ద సీన్ చేసి తిట్టేవాటే ఆమె. చదువు కూడా చదివిండట మళ్ళీ ఆయన అంటే మాట అంటారు ఆమె. తప్పది, చాలా పెద్ద తప్ప అక్క. నువ్వు గుర్తుపెట్టుకో పాయింట్ అది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటావు అక్క నువ్వు? ఏడే చూసాను, వాళ్ళు చూస్ చేసుకోవాలి మంచి పర్సన్స్. నేను ఇట్లా అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ని అమెరికా దాకా వస్తారు, ఏడుంటావు నాకు తెలియదు అంటారు అందరు. అమెరికా అని వస్తుర్రు. ఇంకా ఇవన్నీ వీడియోలు నా వల్ల కాదు, అందుకే ఆడియో పంపిస్తున్నా. నీ లెక్క పాపులర్ నాకు అవసరం లేదు. మళ్ళా ఇంకోటి ఏదిరా బాయ్ అన్నదా రేపు బాహుబలి. రేపు అవన్నీ వేస్ట్ రా. ఇక రేపు అంటే అందరు తిడుతురు. ఇక నేను అంటే ఏం లాభం ఆమెకి? ఇక మళ్ళీ నా మీద ఏం వీడియోలు తీయక చూడు. మాకు ఇట్లనే మళ్ళీ భాష గీష అంటే మేము తెలంగాణ వాళ్ళము, మాకు ఇట్లనే మాట్లాడతాం మేము. జర చూసి మళ్ళీ మాకు పబ్లిసిటీ అవసరం లేదు, పాపులారిటీ అవసరం లేదు, ఏం వద్దు మాకు. అరే నువ్వు ఏమైనా చెప్తావారా? వద్దా? నువ్వు కూడా ఏం చెప్పావా? చాలా సరే. నాకు ఏం అవసరం లేదు అక్క. ఇవన్నీ ఆడియోలు చేయనీకే, వీడియోలు చేయనీకి. ఏడ పోయినా యూట్యూబ్ కొట్టినా నీదే కథ, ఫేస్బుక్ పోయినా నీదే కథ. అట్లా అని ఎందుకో మరి ఏంద్రా అబ్బాయి ఇది ఊకే దమ్ ఊకే లొల్లు ఉందని చెప్పి పంపిస్తున్నావు. ఒకటి ఏం మళ్ళీ తప్పు పట్టుకోకు. ఇక చాలు, మస్తు పాపులర్ అయిపోయినావు. మా దాకా కనిపిస్తున్నావు అంటే తోపు. నువ్వు ఇక ఆపేసేయి. బాగానే పాపులర్ అయిపోయినావు. ఇంట్లో కూర్చొని చూడు ఇక సినిమాలు మంచి చాలు. ఇక ఏం అటు ఇటు అనుకోకు. మంచిగా ఉండు. గుడ్ బై.